దేవేంద్ర 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 ఏదైనా చెయ్యండి దేవేంద్ర. త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడు ఉత్తరాసురుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు బ్రహ్మదేవుని ప్రసన్నుని గావించి వరాన్ని తప్పక పొందు తీరుతాడు. మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మను వరమివ్వవద్దని వారించండి దేవేంద్ర, లేకుంటే అనర్థం జరగగలదు. అవును స్వామి, మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళండి. దేవేంద్ర, మీరు ఎంత అర్థించినా వరమియ్యకుండా బ్రహ్మదేవుని మీరెవరూ ఆపలేరు. ఎందుకంటే కఠోర తపస్సు చేసిన వారికి ఆ బ్రహ్మదేవుడు తప్పక వరాన్నిస్తాడు. ఇది మీకు తెలియనిది కాదు. అందుచేత వృత్రాసురుని బారి నుంచి స్వర్గాన్ని కాపాడడానికి మరేదైనా ఉపాయం చూడాలి. ఏమిటా ఉపాయం? దయచేసి చెప్పండి గురువర్య. ప్రస్తుతం స్వర్గాన్ని దేవతలను ఆపద నుంచి కాపాడే ఉపాయం ఒక్కటే, క్షమాయాచన. ఏమిటి? ఏమా క్షమాయాచన? ఎవరు ఎవరిని క్షమయాచించాలి? మీరే అడగాలి. ఋషి త్వష్టని. అతన్ని నిర్మల హృదయులే క్షమయాచించి అతడి లోపల రగిలే ప్రతీకార జ్వాలను శమింపచేయండి. అలా వీల్లేదు. ఇంద్రుడు క్షమ కోరాలా? ఆ త్వష్ట ఋషిన? స్వర్గాధిపతి ఇంద్రుడు, ఈ స్వర్గాధిపతి ఇంద్రుడు ఒక సామాన్య సాధువును క్షమ కోరడమా? అలా జరగటం ముమ్మాటికి అసంభవమే దేవగురు. ఆ ఇంద్రద్వేషి త్వష్ట ఋషిని క్షమించమని యాచించే ప్రసక్తే లేదు. వివేకరహితుణ్ణి హెచ్చరించడం బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్థమే. ఓం నమః శివాయ. దివి సచి, చూసావు కదా దేవగురువును? ఇప్పుడు ఆయన మన శ్రేయోభిలాషి కానే కారు. ఆయన ఆ త్వష్ట ఋషిని పొగుడుతున్నారు. ఇకపై దేవగురువు నుంచి ఏదైనా ఆశించడం అనేది వ్యర్థమే. మీరు ముగ్గురు పెడబొబ్బలు పెట్టకపోతే ఏదో ఉపాయం చూడకపోయారా? ఆ దుష్ట వృత్రాసురుని తపస్సు భంగం చేయడానికి మీరు మీ దివ్య శక్తులను ఉపయోగించవచ్చు కదా. వెళ్ళండి, వెళ్ళి మీ శక్తులను ప్రయోగించి అతన్ని నాశనం చేయండి. మరొకండి, ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక లక్ష్యమల్లా త్వష్ట ఋషి సిద్ధులన్నిటినీ నాశనం చేయడమే. మీ ఆజ్ఞ పాటిస్తాం దేవేంద్ర. ఓం బ్రహ్మణే నమః. 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 నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. 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 ఓం
నారాయణ నారాయణ. వృత్రాసురుని మంటల బాణాలే దేవతలను పారద్రోలితే ఇతడికి వరం పొందే అవసరమేమిటో? దేవి సరస్వతి, నీవా నారదుని గురించి చింతించావు కదా, త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు. అయితే నారదుడు ఇంతకాలము ఎక్కడున్నాడు? ఆ ప్రశ్న నీవు నారదుణ్ణే అడుగు. బ్రహ్మదేవా, మీ నుంచి పొందిన దివ్య జ్ఞానం మూలంగా నాకొకటి బాగా తెలిసిపోయింది. ఆ నారదుడు మీరు సృష్టించిన మాయాజాలంలో చిక్కుకున్నాడు. అందువల్ల నేనతన్ని ఏమీ అడగను. నారాయణ నారాయణ. రావోయ్ నారద, రా. నీవు ప్రస్తుతం వృత్రాసురుని కఠోర తపస్సును, దాని యొక్క ఫలితాన్ని చూసి వస్తున్నావు. అంతేకాదు, నీకు అనిపిస్తోంది కదా అతనికి నా వరం అవసరం ఏముందని. కానీ నేను అతనికి వరం తప్పక ఇస్తాను. ఎందుకంటే నన్ను ఆరాధించేవాడు నా వరం పొందే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఈ నిజం నేను ఎరుగుదును పరమపిత. ఉత్తరాసురునికి తమరి వరం తప్పక లభిస్తుంది. అతడు ఇంద్రునిపై త్వష్ట ఋషి అవమానానికి పగ కూడా తీర్చుకోగలడు. కానీ నాకు ఆశ్చర్యం ఎందుకంటే పరమపిత, మీరు నన్ను ఒక విషయం గురించి ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. నేను ఇంతకాలంగా మీ యొక్క సన్నిధికి రాలేదెందుకు అని. ఆ రహస్యం మాకు తెలుసు నారదా. నారదా, నిజం చెప్పాలంటే నీవు కోరికనే విషవలయంలో చిక్కుకొని కొంతకాలం పిమ్మట శివకృప వల్ల ముక్తిని పొందావు. ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎన్నడూ చెయ్యకు. మాత, ఇటువంటి తప్పును పొరపాటున కూడా చేయను. నా ప్రశ్నలకు సమాధానం లభించింది. ఇక సెలవు తీసుకుంటాను. నేను ఆ శ్రీ మహావిష్ణువు దర్శనానికై ఎంతో ఉత్కంఠతో ఉన్నాను. నారాయణ నారాయణ. స్వామి, మీరేమంటారు? నారదుడు ఇక్కడికి వస్తే అతన్ని ఆక్షేపిద్దామంటారా, వద్దంటారా? ఏమా ఆక్షేపణ? ఎంతో కాలంగా ఇక్కడికి రాలేదనా, లేక తన కోరికల వల్ల దారి తప్పాడనా? ఇతర కారణాలున్నాయిగా. నారదుడు పాపం ఆ దమయంతి ఆశలన్నిటినీ వమ్ము చేయడం ఏమైనా బాగుందా? అలా చేసినందుకు అతన్ని విమర్శించవచ్చు కదా. నేనా పని చేస్తాను. జయ జయ లక్ష్మీనారాయణ, జయ జయ లక్ష్మీనారాయణ. ఆశ్చర్యంగా ఉంది. బ్రహ్మలోకంలో లాగే వైకుంఠంలో కూడా నా గురించే మాట్లాడుకుంటున్నారే. ఏమైనా మీరు నా విషయమంతా కూడా తెలుసుకున్నారు గనక నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు. నేనెంతో ధన్యుణ్ణి. మాత, దమయంతి విషయంలో నేను మీ విమర్శలు వినడానికి సిద్ధమే. కానీ శ్రీహరికి తెలుసు, ఇందులో నా తప్పేమీ లేదు. నేను పూర్తిగా నిర్దోషిని. నిజం చెప్పాలంటే మాత, నేను ఆ దమయంతి, మా ఇద్దరి దురదృష్టమే మా ఇద్దరిని ఒకేసారి ఒకే స్థలానికి చేర్చింది. వానరముఖుడవడం, ఆ దమయంతి నీకు ధర్మపత్ని కావాలి అని కోరుకోవడం, ఈ రెండు సంఘటనల వలన కూడా గుణపాఠం నీవు నేర్చుకునే ఉండాలి నారదా. ప్రభు, నాకు మీ అభిప్రాయం అర్థం కాలేదు. ఇందులో అర్థం చేసుకోపోవడానికి ఏముంది నారదా? నా ప్రశ్న స్పష్టమైనది. జరిగిన దుర్ఘటనలన్నిటినీ కాస్త వివేకంతో అరికట్టి ఉండవచ్చును కదా. ఇతరుల యోచనను బట్టి ప్రవర్తించడం అనేది తెలివైన పనా? నీవు ఆ పర్వతుడు చెప్పినట్టుగా సంజయ్ మహారాజు భవనానికి వెళ్లకుంటే ఇదంతా జరిగి ఉండేదా? జరిగేది కాదు. కాని స్వామి, ఆ పరమేశ్వరుని వరం ప్రకారంగా నారదునికి ధర్మపత్ని లభించి తీరవలసిందే. మరి అది జరగకుండా ఎలా ఉంటుంది? మర్చిపోకు దేవి లక్ష్మి, పరమేశుని వరానికి ఆధారం నారదుని చిత్తచాంచల్యమే కదా. ఒప్పుకుంటాను ప్రభు, ఒప్పుకుంటాను. దమయంతి కూడా పాపం నా వలనే కష్టాలు పడింది. ఆమె చేసిన త్యాగాన్ని ఉండుండి నా మనస్సు గుర్తు చేస్తూనే ఉంటుంది. మరైతే ప్రభు, నేనేం చెయ్యను, అసహాయుణ్ణి. దమయంతి గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు నారదా. ఇక ఆమె కష్టాలు తీరుతాయి. ఓ శివశంకర, నారదముని లేకుండా నా జీవితం నిరర్థకమైపోయింది. నేను ఇలా జీవించి ఉండడంలో
ఇప్పుడు అర్థమేమీ కనపట్టలేదు. ఇక నా జీవితానికి స్వస్తి చెప్పండి ప్రభు. నాకు ఈ వియోగపు బాధ నుంచి, వేదన నుంచి కూడా విముక్తినివ్వండి ప్రభు. విముక్తినివ్వండి, విముక్తినివ్వండి, విముక్తినివ్వండి. విముక్తినివ్వండి. సతీ దమయంతి, అమ్మా, మహానురాలివి. పరమేశ్వరుని ఆదేశానుసారం పార్వతిని, నీ ప్రార్థనకు ప్రసన్నురాలిని ప్రత్యక్షమయ్యాను. నాకు ముక్తినియ్యి తల్లి, నాకు ముక్తినియ్యి. నేనింకా జీవించి ఉండదలుచుకోలేదు, నేనింకా జీవించి ఉండదలుచుకోలేదు. నాకు ముక్తినియ్యి తల్లి. దమయంతి, నీ త్యాగము, శ్రద్ధ వల్ల నీలో ఒక అద్భుత శక్తి ఉదయించింది. ఆ శక్తి సతీత్వపు శక్తియే. అందుచేత నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. నేను ధన్యురాల్ని మాత, నేను ధన్యురాల్ని. నీ వంటి మహాసాధ్వి యొక్క జీవన జ్యోతి నాలో లీనమవడం నాకొక గర్వకారణమే దమయంతి. ఇక నీ పేరు మహాసాధ్విగా చరిత్రలో అమరమవుతుంది. రాజకుమారి దమయంతి యొక్క ప్రాణజ్యోతి శక్తిమాత హృదయంలో ఐక్యమైపోతుంది. ఆమె పేరు నారీలోక చరిత్రలోనే శాశ్వతంగా అమరమైపోయింది. మరొక వంక రాక్షసుల అభ్యున్నతిని, ఔన్నత్యాన్ని కాంక్షిస్తూ అసురులకు మహాయోగం కలిగించేందుకై వృత్రాసురుడు ఉగ్రరూపి అయి బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేస్తాడు. ఓం బ్రహ్మణే నమః. 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 యజ్ఞపుత్ర వృత్రాసుర, ఓం బ్రహ్మణే నమః. యజ్ఞపుత్ర వృత్రాసుర. బ్రహ్మదేవా, ప్రణామం బ్రహ్మదేవా. నీకు శుభం కలగాలి. నీ కఠోర తపస్సు వల్ల నేను ప్రసన్నునయ్యాను. కోరుకో. ఏం వరం కోరుకోదలిచావు? బ్రహ్మదేవా, నేను నా యజ్ఞపిత త్వష్ట ఋషి ఆదేశానుసారం తమని మెప్పించాను. వరం కోరుకో వృత్రాసుర. నాకు మరేమీ అక్కర్లేదు. అమరత్వం వరంగా ఇవ్వండి బ్రహ్మదేవా. అమరత్వం వరంగానా? అమరత్వం వరంగా అది గతంలోనూ ఎవరికీ లభించలేదు, భవిష్యత్తులో కూడా ఎవరికీ లభించదు. పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు కదా. అందువల్ల నీవు అమరత్వాన్ని తప్ప మరేదైనా వరం కోరుకో. నన్ను చంపేవాడు నన్ను అస్త్రశస్త్రాలతోనే చంపుతాడా? అవును, అది నిజమే వృత్రాసుర. అయితే బ్రహ్మదేవా, నాకొక వరం ఇవ్వండి. నన్నే వ్యక్తి కూడా ఇనుము, కాష్టం, ఏ విధమైన ఎండిన ధాతువు, తడి ధాతువు అస్త్రశస్త్రాలతోనూ చంపరాదు. నేను కోరినప్పుడల్లా పెద్ద రాక్షస సేన నాకు లభించాలి. నేను ఆజ్ఞాపించగానే ఆ అసుర సేన శత్రువులను సంహరించాలి. నా యజ్ఞపిత త్వష్ట ఋషి యొక్క శత్రువులు గాని దేవతలు గాని నన్ను యుద్ధంలో పరాజితుణ్ణి చేయరాదు. నేను నీకు వరమిస్తున్నాను. నిన్నే వ్యక్తి కూడా ఇనుము, కాష్టం,
ఎండు ధాతువుతో కానీ తడి ధాతువుతో కానీ చేసిన అస్త్రశస్త్రాలతో సంహరించటం సాధ్యం కానే కాదు. దేవతలు కూడా నిన్ను యుద్ధంలో ఎన్నడూ పరాజితులు చేయలేరు. తథాస్తు. యజ్ఞపిత త్వష్ట, నా తపస్సు ఫలించింది. నేను బ్రహ్మదేవుని వద్ద అమరత్వాన్ని వరంగా పొందగలిగాను. నేను తమ వద్దకు వస్తున్నాను యజ్ఞపిత. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రియ వృత్రాసుర, నీ అట్టహాసమే చెబుతోంది నీవు బ్రహ్మదేవుని వల్ల కోరిన వరం పొందగలిగావని. ప్రణామం యజ్ఞపిత, నేను వచ్చేశాను. చూస్తూనే ఉన్నాను వృత్రాసుర. రావటమే కాదు, నీవు సాధించుకుని మరీ వచ్చావు. అవును యజ్ఞపిత, బ్రహ్మదేవుని వరం పొంది మరీ వచ్చాను. అది నీ సంతోషము అట్టహాసమే చెబుతున్నాయి వత్స. ఆజ్ఞనివ్వండి యజ్ఞపిత. బ్రహ్మదేవుని వరం వల్ల నేను పొందిన శక్తిని దుష్టుడైన ఇంద్రునిపై ఏ విధంగా ప్రయోగించాలి? అతన్ని నమిలయ్యనా, కాలితో నలిపివేయనా? చెప్పండి యజ్ఞపిత. స్వర్గాన్ని ధ్వంసం చేయనా, లేక ఇంద్రుని సింహాసనంపై రాజ్యం చేసి తమరి గౌరవాన్ని ఇంకా పెంచమంటారా? సెలవివ్వండి. వత్స, ఇంద్రుణ్ణి బాధించి దండించి పీడించి కూడా నీకు ఎలా కావాలంటే అలా అతడిపైన అవమానానికి పగ తీర్చుకో. ఇంద్రునికి దేవతలకు తెలియాలి, యజ్ఞశక్తి సంపన్నుడైన త్వష్ట ఋషి స్వర్గ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయగలడని. వెళ్ళు త్వష్ట ఋషి యజ్ఞపుత్ర వృత్రాసుర, వెంటనే ఈ పని పూర్తి చెయ్యి. నా హృదయ జ్వాలలను శమింపజెయ్యి. ప్రణామం యజ్ఞపిత. ఇంకా చూస్తారుగా ఇంద్రుణ్ణి, స్వర్గాన్ని ఏ స్థితికి తెస్తానో. విజయీ భవ. రక్షించండి దేవేంద్ర, మమ్మల్ని రక్షించండి. గురుదేవా, అనుకున్నట్టుగానే జరుగుతోంది సుమా. బ్రహ్మ యొక్క వరం పొందినవాడై వృత్రాసురుడు స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వచ్చేశాడు. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. స్వర్గ భోగులైన దేవతలారా, ఈ కష్ట సమయంలో మీరెక్కడికి పరిగెడుతున్నారు? దేవతలారా, ఆ వృత్రాసురుణ్ణి సంహరించడం కోసం మీరు మీ శక్తులను ఉపయోగించండి, మరొకండి. మీరు మీ శక్తులను ఉపయోగిస్తే తప్ప మనల్ని, స్వర్గాన్ని కాపాడుకోలేము. దాడి చేయండి.
దేవతలారా, దేవసేనతో వెళ్ళి ఆక్రమణకు సిద్ధం కండి. అసుర సేన దాడి చేయండి. దుష్ట వృత్రాసురా, నవిలి మింగేస్తాను. వినాశం. సమాప్తం. కాచుకో ఇంద్ర, నేనిప్పుడే నిన్ను మింగి పారేస్తాను. ఇప్పుడిక నిన్నెవ్వరూ కాపాడలేరు ఇంద్ర. నా ఉదరమనే శ్మశానంలో నీవు శాశ్వతంగా సమాధైపోతావు. దేవగురు, కాపాడండి దేవగురు, కాపాడండి. ఈ దుష్ట వృత్రాసురుడు నా స్వామిని మింగేశాడు దేవగురు. ఆయనను కాపాడండి దేవగురు, ఆయనను కాపాడండి. ధైర్యం వహించు సచీదేవి. ఆపదలునేగా ధైర్యానికి పరీక్షలన్నీ. ప్రస్తుతం ఈ ఆపద నుంచి మనల్ని శక్తిమాతయే కాపాడగలదు సుమా. ఎందుకంటే త్వష్ట ఋషి వృత్రాసురుణ్ణి శక్తి పూజ వల్లనే పొందగలిగాడు. ఓ శక్తిమాత, నా స్వామిని కాపాడవమ్మా. ఓ శక్తిమాత, ఓ శక్తిమాత, ఏమిటిలా జరుగుతోంది? నా భర్తను కాపాడవమ్మా. చెబుతారు నువ్వు దయాళువట, కృపాళువట, సర్వశక్తి మాతవట. నాపై దయ చూపవమ్మా. కృప చూపి నాకు ముక్తినియవా. ఆయనైతే చెప్పారు కదా, నీ శరణు కోరితే, నీ చరణాలు తాకితే మనసులోని కోరికలన్నీ తీరుతాయట. నా మనసులోని కోరికల్లా ఒక్కటేనమ్మా, నీవు నా భర్తను కాపాడు. నీవు దయామయివే, అందరి హితము కోరుతావు, కరుణా సింధువేనమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీవు ఆపదలు రానివ్వవు. నీ మహిమకు అంతులేదమ్మా. కానీ నా కష్టాలనైతే మాత్రం నీవే తీర్చగలవు. నాకు ఆశ్రయం ఇవ్వగలిగినది నీవే అమ్మా. ఓ శక్తిదాయిని, నాకు ఈ బాధలు తీర్చవమ్మా, బాధలు తీర్చు. ఇటువంటి విపత్కాలంలో గనక నీవు నా పిలుపు వినకపోతే, నా భర్తను గనక కాపాడకపోతే, నేను నాలోని ప్రతి రక్తపు బొట్టును నీ చరణాలకు అర్పించి నా ప్రాణాలు విడుస్తాను.
గరిమకునోత్సని బిందువు నేను కరుణా సింధువు నీవు అంతములేని సమయకు పరిధివి క్షణభంగురమును నేను నీ మహిమా గుణ గానము సేయగా నీ మహిమా గుణ గానము సేయగా తరమావర సుఖదాయి తరమావర సుఖదాయి ధీశక్తిను సంగుమా సన్ముక్తిను సంగుమా ధీశక్తిను సంగుమా సన్ముక్తిను సంగుమా మాతవుని సంతానము పైన ఈ పరి అలిగితివేమి నీ ఉండగనే ఎందుకు నేడు మదిలో నాకీ వెతలే ఆ జన్మాంతము కొలుతును నిన్నే ఆ జన్మాంతము కొలుతును నిన్నే బ్రోవుము సంకటహారి బ్రోవుము సంకటహారి ధీశక్తిను సంగుమా సన్ముక్తిను సంగుమా ధీశక్తిను సంగుమా సన్ముక్తిను సంగుమా దేవి సచి విలపించవద్దు నీ మాంగల్యం చెదిరిపోదు నీవు నిశ్చింతగా ఉండు నీ భర్త జీవించే ఉన్నాడు జీవించే ఉంటాడు నీవు నిశ్చింతగా ఉండు నిశ్చింతగా ఉండు నిశ్చింతగా ఉండు ధన్యురాలను మాతాశక్తి ధన్యురాలను నీ కృపపై నాకు పూర్తి విశ్వాసం ఉంది అది నిజం ధన్యురాలను జై శక్తిదాయిని జై ముక్తిదాయిని ఏమిటి నాకేమైంది నాకు నిద్ర ముంచుకొస్తుందే నా కళ్ళు మూతలు పడుతున్నాయి
స్వామి స్వామి వచ్చేశారు. ధన్యురాల్ని శక్తి మాత, ధన్యురాల్ని. నీ రుణం తీర్చుకోలేము. దేవేంద్ర! స్వామి దేవేంద్ర! స్వామి స్వామి శక్తి మాత కృప వల్లనే వీరు నాకు దక్కారు. మాతా శక్తికి ప్రణమిల్లండి స్వామి. ప్రణామం మహాశక్తి, ప్రణామం పరాశక్తి, ప్రణామం అనంత శక్తి. దేవేంద్ర, మిమ్ము కాపాడినది శక్తిమాత కృపయనడంలో సందేహం లేదు. కానీ స్వర్గం మీకిక సురక్షితం కాదు. వృత్రాసురుడు నిద్ర లేవడంతోనే మీపై తప్పక దాడి చేస్తాడు. అందువల్ల మీరు భూలోకానికి వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలి. దేవగురు ప్రస్తుతం కేవలం తమ ఆదేశాలే నా పాలిట రక్షా కవచాలు. రాదేవి సచి. ఎక్కడికెళ్ళాడు ఆ దుష్టుడు ఇంద్రుడు? ఎక్కడికెళ్ళాడు? నేను వాణ్ణి ప్రాణాలతో వదలను. నన్ను తప్పించుకుని వాడు ఎక్కడికని పోగలడు. వాడెక్కడున్నా నేను వెతికి వెంటాడుతాను. ఇంద్రా! ఇంద్రా! నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి రా. లేకుంటే నీ ప్రాణాలు దక్కవు. ఈసారికి నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. నీవు నా ఎదుటికి రాకపోతే నా క్రోధాగ్నిలో భస్మీపటలమైపోతావు. అందుచేత నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి వచ్చాయి.